ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 6-7 వచనాలు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఆయన ఒకని హెచ్చించును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 6-7 వచనాలు కనుక మనం చూస్తే మరి ఎక్కడి నుండి కూడా హెచ్చింపు అనేది కలగదు. మరి దేవుడే తీర్పు తీర్చేది. ఆయనే ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. అది ఆయన చేతుల్లో ఉంది అనేది చాలా స్పెసిఫిక్గా మరి ఆసాపు గారు రాసిన కీర్తనలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వారులారా, చాలాసార్లు మనల్ని మనమే హెచ్చించుకుంటాం. మనం కొంతమందిని చూస్తే తెలుగులో ఇలా అంటాం కదా, వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకుంటారు. మనల్ని మనమే సెల్ఫ్ ఎగ్జాల్టింగ్ అవర్ సెల్ఫ్ బోస్టింగ్, మన కోసం మనమే. దానివల్ల అసలు ఏమాత్రం అంతగా ఉపయోగం లేదు, అసలు ఏమాత్రం యూస్ లేదు. లేదా మనుషుల చేత హెచ్చించబడాలి, మనుషులందరికీ కనబడాలి, మనుషులు నా కొరకు గొప్పగా మాట్లాడుకోవాలి కదండి. మనలో ఒక తెలియని ఒక ఫేమ్ కొరకు, ప్రత్యేకంగా మనల్ని చూడాలనుకోవడం కొరకు చాలా వెంపర్లాడుతూ ఉంటాం మనుషులంగా. కానీ వాక్య భాగం వింటున్న ప్రియమైన వారులరా, దేవుడే ఒకరిని హెచ్చిస్తారు, ఒకరిని తగ్గించేది కూడా దేవుడే. అయితే దేవుడు మనల్ని హెచ్చించాలంటే బైబిల్లో ఆయన చాలామంది యొక్క కొమ్మును గురుపోతు కొమ్ము వలె పైకెత్తాడు, వారిని హెచ్చించాడు. ఆనంద తైలంతో ఆయన వారిని నింపుతూ వచ్చాడు. ఆ హెచ్చింపు దేవుడు ఇవ్వాల్సిందే. మనంతటి మనంగా సొంత ఫేమ్ కొరకు ప్రయాసపడ్డప్పుడు అది పేకమేడలా కూలిపోతూ ఉండేది. దేవుడే మనల్ని హెచ్చించాలి. మనుషుల నోళ్ళల్లో మన పేరు నానిపోవాలి, మనుషులు మన కొరకు గొప్పగా మాట్లాడుకోవాలి. ఇవన్నీ అనవసరం. అందుకే పౌలు గారు అంటారు కదా, నేను దేవునిదైనా సంపాదించుకుని చూచున్నానా, మనుషులదైనా సంపాదించుకుని చూచున్నానా. ఒకవేళ మనుషులదైనా సంపాదించుకున్న దాని కొరకే నేను ప్రయాసపడితే నేను క్రీస్తు దాసును కాకే పోదునన్నాడు. మనకి పీపుల్ యొక్క ప్లీజింగ్, మనుషుల యొక్క దయ, మనుషుల యొక్క వాళ్ళ సంతోషం కంటే దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది చాలా ముఖ్యం. బైబిల్లో మనం గమనిస్తే కనుక దేవుడు ఎవరిని హెచ్చించాడు, ఎలాంటి వారిని హెచ్చించాడు, హూమ్ హీ హ్యాస్ ఎగ్జాల్టెడ్ అని మనం చూస్తే కనుక ఎవరైతే దేవుని యొక్క నమ్మకత్వాన్ని గెలుచుకున్నారో వాళ్ళని ఆయన హెచ్చిస్తూ వచ్చాడు. ఉదాహరణకు మనం చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం దానియేల్ గారి జీవితాన్ని, యోసేఫ్ గారి జీవితాన్ని మనం చూస్తే దేవుడు వాళ్ళని దేశాల మీద, మరి చాలా వాళ్ళు బానిసలుగా వెళ్ళినప్పటికీ దేశాల మీద అధిపతులుగాను అధికారులుగాను దేవుడు వారి కొమ్మును హెచ్చిస్తూ వచ్చాడు కదండి. ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును, బబులోను దేశం అంతటి మీద దానియేలును దేవుడు హెచ్చించాడు. కారణం ఏంటయ్యా అని మనం చూస్తే దేవుని యొక్క నమ్మకత్వాన్ని వీళ్ళు గెలుచుకున్నారు. వారి పబ్లిక్ అండ్ ప్రైవేట్ లైఫ్ బోత్ ఆర్ సేమ్. బహిరంగ జీవితము అలాగే మరి ఇన్నర్ జీవితం, ఎవరికీ తెలియకుండా ఉన్న వారి రహస్య జీవితం కూడా మరి ఒకేలా ఉంది. బయట ఒకలాగా లోపల ఒకలాగా లేరు. మనం చూస్తే యోసేపు కొరకు అతడు చెడును విసర్జించిన వాడని వాక్యం చెప్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మరి మనం చూస్తే వారు అతనిలో ఒక లోపమైన ఒక తప్పైన కనుగొనలేకపోయారు. 6వ అధ్యాయం అలాగే 1వ అధ్యాయం 10వ వచనంలో హీ డజంట్ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్, అతడు తను తాను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. అతనిలో ఒక నింద కూడా దొరకలేదు. అంతగా మరి తన బహిరంగంగాను అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ లైఫ్ రెండు కూడా చాలా జాగ్రత్తగా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. మనం 6వ అధ్యాయంలోను 1వ అధ్యాయంలోను దానియేలు గ్రంథంలో ఉన్న అధ్యాయాల్లో చదివితే ఏ విధంగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని గెలుచుకున్నారు. మనం చాలాసార్లు మనుషులు మనల్ని చూస్తున్నప్పుడు ఒకలాగా, మనుషులు మనల్ని చూడనప్పుడు ఒకలాగా. అలా కాదండి. దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఎప్పుడైతే గెలుచుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఒకవేళ ఈరోజు వాక్య భాగాన్ని మీరు సేవకులుగా కనుక వింటే 5 మంది మన ఎదుటిన్నప్పుడు ఎంత నమ్మకంగా దేవుని బలిపీఠం ఎదుట, ఆ పులిపేట దగ్గర ఎంత నమ్మకంగా దేవుని ముఖాన్ని మనం వెతుకుతాము.
how we seek the face of God or how we seek the presence of God. సేమ్ అట్లనే 500 మంది కొరకు కూడా 500 మంది కొరకు ఎట్లా వెతుకుతామో 5 మందికి కూడా సేమ్ అట్లనే దేవుని ముఖాన్ని మనం వెతికే వరంగా, ఆయన ప్రజెన్స్ని కోరుకునే వరంగా మనం ఉండాలి. ఆయన నమ్మకత్వాన్ని మనం గెలుచుకుంటే చాలు, దేవుడు హెచ్చించటం మొదలు పెడతాడు. దేవుడు ఒకరిని హెచ్చిస్తే అతని యొక్క ఆ అభివృద్ధిని అతడు వర్తిల్లకుండా అతడి హెచ్చింపుని ఆపడం ఏ మనిషి వల్ల కూడా కాదు. మనం మన రహస్య జీవితంలో మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, రహస్య జీవితంలో మన భక్తిని కాపాడుకోవడానికి, రహస్య జీవితంలో మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడానికి మనలో చాలామందిని చూస్తే పైకి చాలా తగ్గింపుగా మనం చేస్తూ ఉంటాం, కానీ లోపల చాలా గర్వము, చాలా వీటితో మనం నిండిపోయి ఉంటాం. వాక్యం చెప్తుంది, దేవుడు తగిన సమయంన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండమని వాక్యం చెప్తుంది. నువ్వెంతగా నువ్వు తగ్గించుకుంటావు, బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్నర్, నీ లోపల బయట కూడా తగ్గింపు మనకు ఒక వస్త్రము, దీన మనస్సున వస్త్రమును ధరించుకునడి అని వాక్యం చెప్తుంది. మనం ఎప్పుడైతే దీన్ని ప్రాక్టీస్లోకి తీసుకొస్తామో, మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా ప్రభు హెచ్చిస్తాడు. మనం ఎంతగా ప్రార్థనలో ప్రభువుకు అందుబాటులోకి వస్తే అంతగా ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. సో దేవుని యొక్క నమ్మకత్వాన్ని గెలుచుకోవడానికి ప్రయాసపడాలి. ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వాళ్ళారా, లెట్స్ సే దిస్ ప్రేయర్. ఈ ప్రార్థన చేద్దాం. ప్రభా, నా ఆశలు కాదు తండ్రి, నా జీవితంలో వాక్యం చెప్తుంది ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచేవాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడని చెప్పని చాలా విషయాలు మన ఆశలు మన కోరికలు కొరకు రాయబడి ఉన్నాయి. అయితే మనం ఒకసారి మన ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుందాం. తండ్రి, నా ఆశలన్నీ ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, నా కోరికలన్నీ జరగకపోయినా పర్వాలేదు, కానీ నా జీవితంలో నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు, నా మీద నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అన్నీ రీచ్ అవ్వాలి ప్రవ్వా, అన్నీ జరగాలి ప్రవ్వా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రవ్వా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.